Hello my beautiful people, welcome back to my channel and welcome to another new vlog. ఈ రోజు మీ అందరితో కూడా మా పేరెంట్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ మే 20th మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేతో పాటు మా మమ్మీ బర్త్డే కూడా. సో ఈ రెండు స్పెషల్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్ చూసేయండి. సూపర్గా మీ అందరికీ నచ్చబోతుంది. సో మమ్మీ అయితే ఆ రోజు మార్నింగ్ అయితే ఈ విధంగా మంచిగా ఫ్రెష్ అయిపోయి పూజ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నారు. అండ్ దాని తర్వాత ఒకరికొకరు స్వీట్ తినిపించుకున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చి డాడీకి మమ్మీ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు. ఏంటనే చూద్దరు కానీ. అండ్ అలాగే డాడీ కూడా మమ్మీకి ఒక గోల్డ్ గిఫ్ట్ చేశారనమాట. అండ్ నేను కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేశాను. అండ్ కాకపోతే ఏంటంటే అవి గోల్డ్ అనేది నేను వీడియోలో చూపించలేదు. అండ్ దాంతోపాటు ఇచ్చినప్పుడు కూడా చూపించలేదు అనమాట. అండ్ ఇంతకీ సెలబ్రేషన్స్ కొంచెం స్పెషల్. యాక్చువల్లీ ఏం చేసుకోకూడదు అనుకున్న టైప్లో ఉన్నాం మేము. అలాంటిది చాలా అంటే చాలా బాగా జరిగాయి. బికాజ్ ఆఫ్ మా స్వప్నంటి వాళ్ళు వచ్చారు వైజాగ్ నుంచి మా ఇంటికి కాకినాడ. అండ్ అలాగే నవ్య సౌజీ వచ్చారు. సో మీ అందరూ ఉండడం వల్ల అసలు ఒక 4 days ఎలా ఎంజాయ్ చేసామో మాకే తెలియదు అనమాట. సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా మీకు 1 by 1 వ్లాగ్లో మీరు చూస్తూనే ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ కూడా ఉంది, అది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మమ్మీ ఏంటంటే డాడీకి ఒక మంచి స్మార్ట్ వాచ్ అయితే ప్రజెంట్ చేశారు, ఫైర్ బోల్ట్ది. ఇది చాలా బాగుంది. లైక్ ఎలా అంటే మనకి చైన్కి స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి కదా, సో అలాగా. అండ్ బెల్ట్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో, లైక్ ఫెసిలిటీ అన్నది. సో డాడీకి ఏంటంటే ఓల్డ్ వాచ్ అనేది కొంచెం పాడైపోయింది. సో తీసుకుందామని ప్లానింగ్లో ఉండే. సరే కదా అని చెప్పేసి ఇదైతే మా మమ్మీ గిఫ్ట్ చేశారనమాట. నిజంగా చెప్తున్నాను, మెన్స్కి గిఫ్ట్ ఇవ్వడం అంటే కొంచెం టఫే. బికాజ్ వాళ్ళకి ఏది ఇవ్వాల్సి వచ్చినా మనం గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఇలాంటివి ఎక్కువ ఇవ్వాలి. అండ్ గోల్డ్ కూడా కొంతమందికి మనం ఇవ్వచ్చు, కానీ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి సో కొంచెం అయితే టఫ్ కదా నాకైతే అనిపిస్తుంది. మెన్స్కి గిఫ్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదని, కానీ మనం బాగా ఆలోచించి ఇచ్చుకోవాల్సిందే. సో ఫైనల్లీ వాచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లాక్ మెటల్తో వచ్చింది. నాకైతే సూపర్గా నచ్చేసింది. సో చూడగానే నచ్చి ఇంకా వెంటనే ఆర్డర్ అయితే చేసేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ మమ్మీ అయితే గిఫ్ట్ చేశారు. బికాజ్ ఏంటంటే చైన్ ఏమైనా కట్ చేయించుకొని పెట్టుకుంటారు కదా అని. సో ఏంటంటే ఇంకా ఆ రోజు అవ్వదు కాబట్టి మనకి బెల్ట్ లైక్ లెదర్ స్ట్రాప్ కూడా ఇచ్చారు. సో అది పెట్టుకొని డాడీ అయితే ఆ రోజు హ్యాపీగా క్యారీ చేశారనమాట. అండ్ మార్నింగ్ అంతా ఈ విధంగా జరిగింది. లైక్ ఆ రోజు మార్నింగ్ మేము ఏం స్పెషల్స్ చేసుకున్నాం, అండ్ ఆ రోజంతా ఎక్కడికి వెళ్ళాం, అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అండ్ ఇవన్నీ కూడా ఈరోజు మీ వ్లాగ్లో చూసేద్దరు కానీ. సో ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ డాడీకి అంతా కూడా ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్స్ ఇవన్నీ అయిపోయాక మా కోసం ఈరోజు స్పెషల్స్ ఏంటంటే వేడి పూరి, పెసరపప్పు కర్రీ, అలాగే లైక్ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాంతో కొబ్బరి వేసి కర్రీ అయితే చేశారు. ఇంకా టిఫిన్ చేసేటప్పుడు పెద్ద వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ తీస్తున్నాను. ఆఫ్టర్నూన్ కూడా స్పెషల్స్ చేశారు. యాక్చువల్లీ మండే పడడం వల్ల మా మమ్మీ, డాడీ అండ్ అలాగే స్వప్నంటి ముగ్గురు నాన్ వెజ్ తినరు. మిగతా మేము అందరం తింటాం అనుకోండి. సో అందుకోసం ఏంటంటే కొంచెం మేము నైట్ ఎలాగో డిన్నర్కి బయటకు వెళ్తామని చెప్పేసి ఇంట్లో మధ్యాహ్నం సింపుల్గా చేసుకుందామని చెప్పేసి చింతపండు పులిహార చేశారు. అండ్ దాంతో పాటు ఇక్కడ మార్నింగ్ మీరు చూసారు కదా పచ్చెనపప్పు కొబ్బరి కర్రీ కూడా ఉంటే దాన్ని కూడా ఉంచారనమాట. అండ్ అలాగే పొటాటో ఫ్రై, అలాగే వీటన్నిటితో పాటు లాస్ట్లో కొంచెం చల్లగా దద్దోజనం తింటే బాగుంటుంది కదా, సో దద్దోజనం కూడా తిన్నామన్నమాట. సో ఈ విధంగా సూపర్ యమ్మీ లంచ్ అయితే ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసుకున్నాం మేము. లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమందరం కూడా కాసేపు హౌజీ ఆడాము. సో అందరం సూపర్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఎక్కువ గేమ్స్ ఆడలేదు అనుకుంటా, నాకు తెలిసి ఒక 4 games ఆడినట్టు. వన్స్ ఆడిన తర్వాత
ఇంకా అందరం రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాం. బికాజ్ ఈవినింగ్ ఎర్లీగా బీచ్కి వెళ్దామని చెప్పి లైక్ 4 కల్లా స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే మేమందరం ఎర్లీగా రెడీ అయిపోయాము, కానీ కార్ లేట్ వచ్చిందనమాట. సో దానివల్ల మేము ఆ కార్ లేట్ వచ్చిన టైంని ఎలాగా గడిపామంటే ఫుల్గా రీల్స్ చేసేసాం. మీరు ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్స్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ చెక్అవుట్ చేస్తే బోల్డ్ అండ్ రీల్స్ అయితే పోస్ట్ చేశాను. సో అవన్నీ చూడకపోతే తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కుమారి తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి ఉంటుంది. రెడ్ కలర్ శారీ వేసుకుని డీపీ ఉంటుందన్నమాట. సో హ్యాపీగా రీల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని కార్ రాగానే వెంటనే స్టార్ట్ అయ్యాము. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి 6:30 అయింది. సో 6:30కి వెళ్తే ఏముంటుంది చెప్పండి. అయినా అలా అని చెప్పేసి వెళ్ళకుండా వెళ్ళాము, కాసేపు అన్న టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. అండ్ స్కై అయితే చాలా 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 బ్యూటిఫుల్గా కనిపించింది. మీరు లైక్ ఇంకో సైడ్ చూస్తే ఆపోజిట్ సైడ్ అంతా కూడా మనకి రెడ్ స్కైలా కనిపించింది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి లైట్ మంచి టీల్ లైక్ బ్లూ కలర్లో కనిపించింది అనమాట. సో టోషిత్ అయితే వెళ్ళగానే మంచిగా హార్న్ అయితే కొనుక్కున్నాడు. వాడైతే పెట్టుకొని మొత్తం బీచ్ అంతా తిరిగాడు. సో వన్స్ అదంతా అయిపోయిన తర్వాత అందరం ఉన్నాం కదా, సరదాగా ఏమైనా తిందాము. అండ్ ఈవినింగ్ కదా, ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ చేసామని చెప్పేసి పానీపూరి తిందామన్నారు. సో సరే కదా అని చెప్పేసి అందరం ఇక్కడ పానీపూరి తిందామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా లైఫ్లో ది వరస్ట్ పానీపూరి ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. అసలు నోట్లో పెట్టుకోగానే నాకు అస్సలు బాగాలేదు, అంత వరస్ట్గా ఉందనమాట. సో అలా అని చెప్పేసి ఫస్ట్ డే వద్దంటే మళ్ళీ ఏమనుకుంటారని చెప్పి 2 తిన్నాను. ఇంకా రెండోది కూడా ఇంకా నా వల్ల అవ్వలేదు. ఏం చేశానంటే నాకు వద్దని చెప్పేసి అక్కడ స్టాప్ చేశాను. ఈలోపు ఏమైందంటే మేమందరం పానీపూరి తింటున్నామని తెలీదు. సో డాడీ వెళ్ళి ఈలోపు అందరికీ టమాటా బజ్జీ తర్వాత చాట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో బీచ్ దగ్గర కాసేపు ఇసుకలో మంచి కూర్చొని అందరం తినేసాము. సో తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్ లైక్ డిన్నర్ కోసం బయటకు అయితే వెళ్ళిపోయాము. మేము వచ్చేసి అమ్మమ్మ గారు ఇల్లు అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము. ఇది మనకి జన్మభూమి పార్క్ దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇదంతా కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళాను అనమాట. కొంచెం కొత్తగా ఆంబియన్స్ ఫుడ్ అన్నీ బాగున్న ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము. ఇది రీసెంట్గానే డిసెంబర్లో కూడా ఓపెన్ చేశానంట. అండ్ ఇది అంతా నేను షూట్ చేసిన విధానం, చూపించిన విధానం అంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఏదో ప్రమోట్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ అస్సలు కాదు. అందరం కూడా సరదాగా మంచి ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. మెయిన్ ఏంటంటే అంబియన్స్తో పాటు ఫుడ్ కూడా బాగుండాలి అని నా థీమ్ అనమాట. సో అందుకోసం ఇంకా ఆ విధంగా వెళ్ళాము. అండ్ ఇంకోటి, నా అవుట్ఫిట్ గురించి ఎన్ని క్వైరీస్ వచ్చాయంటే చాలా 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 క్వైరీస్ వచ్చాయి. ఇది యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లాస్ట్ టైం నా బర్త్డేకే వేసుకున్నాను. కాకపోతే నాకు తెలిసి అప్పుడు చాలామంది చివరిదాకా వ్లాగ్ చూసుండరు, అందుకే స్కిప్ చేసి ఉంటారు. మేబీ మీకు తెలిసి ఉండదు. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గానే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 1500 1550 అలా ఉన్నట్టుంది. సో కలర్స్ అయితే చాలా ఉంటాయి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. నాకైతే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ రోజు. ఇంకా మనం డిన్నర్ విషయానికి వెళ్తే, అండ్ రెస్టారెంట్ అయితే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ యూనిక్నెస్ అండ్ టేస్ట్ వైజ్గా ఎలా ఉంది కూడా చెప్తాను నేను. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ యూనిక్నెస్ అంతా కూడా ఉందన్నమాట. లైక్ క్రియేటివ్గా కొంచెం బాగుంది రెస్టారెంట్ చూడడానికైతే. అండ్ ఇక్కడ మీకు ముందు చూపించాను కదా, చక్కగా కనిపించింది మొత్తం సిట్టింగ్ అంతా. అదంతా కూడా ఏంటంటే స్వింగ్ అనమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే దాంట్లో కూర్చొని ఊగుతూ తినచ్చు. సో మా టోషిత్ అయితే కాసేపు అలా ఊగుతూ తిన్నాడు. అండ్ దాని తర్వాత వెళ్ళగానే మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే చికెన్ మ్యాంచో సూప్. సో ఎప్పటి నుంచో తినాలని ఉండిపోయింది. సో మేమైతే అది ఆర్డర్ చేసాము. అలాగే టమాటో సూప్ కూడా ఆర్డర్ చేసాము. అండ్ స్టార్టర్స్లో ఫస్ట్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాం. తర్వాత పన్నీర్ టిక్కా, స్టఫ్డ్ మష్రూమ్ అండ్ పచ్చిమిర్చి కోడి కబాబ్స్. ఇవి మాత్రం అమేజింగ్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి టేస్ట్. సో మా మమ్మీ వాళ్ళు వెజ్ లవర్స్ కాబట్టి, వెజ్ లవర్స్ ఇన్ ద సెన్స్ వెజ్ తింటారు కాబట్టి ఆ రోజు వాళ్ళందరికీ వెజ్, మా అందరికీ నాన్ వెజ్ అనమాట. ఈ పచ్చిమిర్చి కోడి కబాబ్ అయితే ఎంతలా నచ్చిందంటే చాలా 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 నచ్చేసింది నాకైతే. సో ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఇంతమంది ఫ్యామిలీతో వెళ్తే ఆ ఫీల్ వేరు కదా. సో తర్వాత మేము బిర్యానీస్ ఆర్డర్ చేయలేదు మెయిన్ కోర్స్లో. కొంచెం స్టార్టర్స్ అవి ఎక్కువ తిన్నాం కదా, ఎందుకు బిర్యానీస్ తీసుకొని అవి వేస్ట్ చేయడం ఎందుకని నాన్స్ అయితే ఆర్డర్ చేసాము. లైక్ బటర్ నాన్, చికెన్ నాన్, తర్వాత లైక్ చికెన్ కుల్చా అంటారు, నాన్ కాదు చికెన్ కుల్చా.
అండ్ కీమా నాన్ ఇవైతే తీసుకున్నాము. సో వెజ్ వాళ్ళు బటర్ నాన్స్, మేము వచ్చేసి నాన్ వెజ్ రోటీస్ టైప్ తీసుకున్నాం అనమాట. సో కర్రీ వచ్చేసి చికెన్ టిక్కా మసాలా అయితే తీసుకున్నాము. అండ్ టేస్ట్ మీకు చెప్పలేదు కదా, అండ్ లైక్ స్టార్టర్స్ చెప్పాను, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ బిర్యానీస్ ఆర్డర్ లైక్ టేస్ట్ అయితే చేయలేదు, కానీ మిగతా అవన్నీ కూడా నచ్చాయి నాకు. ఓన్లీ దీంట్లో ఒక చికెన్ లాలీపాప్ ఒకటి స్టార్టింగ్లో అది ఒక్కటే పెద్ద నచ్చలేదు, మిగతా అన్నీ కూడా నచ్చేసాయి అనమాట. సో హ్యాపీగా అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ తింటున్నాము. అండ్ నేను యూట్యూబర్ అయితే, సోనీ వచ్చేసి స్నాపర్ అనమాట. సో మాకు ఫస్ట్ ఫుడ్ తినేదానికన్నా ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అంత ఇంపార్టెంట్ అయిపోయింది మాకు. బికాస్ నాది ప్రొఫెషన్, తనకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి తను కూడా అలా తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ అయిపోయాక మేము వచ్చేసి ఇక్కడ కాక్టైల్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఒకళ్ళు వచ్చేసి వర్జిన్ మొజాటో, తర్వాత ఇంకోళ్ళు వచ్చి లైక్ క్రాన్బెర్రీ జ్యూస్, నెక్స్ట్ పైనాపిల్ జ్యూస్, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి వర్జిన్ మొజాటో తీసుకున్నాను. ఆల్రెడీ నాకు ఇది బిఫోర్ టేస్ట్ తెలుసు కాబట్టి సూపర్ యమ్మీగా తాగేసాను. అండ్ ఇవన్నీ అయిపోయాక సోనీ వాళ్ళు మా డాడీ వాళ్ళ చేత కేక్ కట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ నేనే అనుకున్నాను చేయిద్దామని, అండ్ సోనీ అంది వద్దక్క మేము చేయిస్తాము అని చెప్పేసి అన్నారు. సో అందుకోసం మేమైతే ఇది ప్లాన్ అయితే యాక్చువల్లీ మేము బీచ్లో చేయిద్దాం మంచిగా అని అనుకున్నాం. కాకపోతే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, అండ్ తర్వాత అక్కడ చీకట్లో చేసిన వేస్ట్ అని చెప్పేసి మేము డైరెక్ట్గా రెస్టారెంట్ ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాపీగా మమ్మీ వాళ్ళకైతే కేక్ కటింగ్ చేయించాము. సో వాళ్ళైతే సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు సెలబ్రేషనే వద్దనుకున్న వాళ్ళు ఇంత గ్రాండ్గా జరుగుతుందని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సూపర్గా జరిగింది మొత్తం అంతా కూడా. ఈ విధంగా మా హ్యాపీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని మేమందరం కూడా చాలా హ్యాపీగా బోల్డ్ అండ్ పిక్చర్స్ దిగి ఇంటికైతే వెళ్ళాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఇంకెందుకు కలిసాం, లైక్ చేసేయండి.